తర్వాత ప్రార్థన చేసుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఆమేన్. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏమిటనంటే, అబ్బాయి దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీరు ఏమి చేయాలనంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తాన్ని మీరు పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు మీ మనస్సు మార్చబడుతుంది, మీరు రూపాంతరం చెందుతారు. ఎప్పుడైతే మన మనస్సు మార్చబడిందో, ఎప్పుడైతే మన మనసులో ఒక మార్పు కలిగిందో, దేవుని ప్రజలారా, మార్పు అనేది మన వస్త్రధారణలో కాదండి. మార్పు అనేది దేవుని మన మాటలో కాదు. మార్పు అనేది మన అంతరంగంలో జరగాలి. హల్లెలూయా. మార్పు అనేది దేవుని మన హృదయము, మన మనస్సు మార్చబడినప్పుడు అప్పుడు వాక్యం చెప్తుంది, మీరు రూపాంతరం చెందుతారు. రూపాంతరం అంటే ఏంటో తెలుసండి? దేవుని ప్రజలారా, మనం మనుషులుగానే ఉంటాము, కానీ మనలోకి మహిమ ప్రవేశిస్తుంది. ఆమేన్. మనుషులుగానే ఉంటాము, మనలోకి ఒక దేవుని యొక్క ప్రభావము, దేవుని మహిమ, దేవుని సన్నిధి మనలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనం నడిచే నడక వేరే అయిపోతుంది. మనం నడిచే నడవడిక, మనం మాట్లాడే తీరు, మనం కూర్చునే పద్ధతి, మనం ఆలోచించే విధానము, సమస్త విషయాల్లో ఒక మార్పు కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనస్సు మార్చబడిందో, నా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మన దేవుడు ఎవరనంటే, మొదటగా సరిచేసి దీవిస్తాడు. కొన్నిసార్లు సరిచేసి దీవిస్తాడు, కొన్నిసార్లు ఆశీర్వదించి సరిచేస్తాడు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా మీకు? కొన్నిసార్లు దేవుడు సరిచేసి అప్పుడు దీవిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు మొదట ఆశీర్వదించి ఆ తర్వాత సరి చేస్తాడు. అలాంటి సందర్భాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. దేవుని ప్రజలు, ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాద అంటే ఈ లోక పద్ధతి. ఈ లోక పద్ధతులు కొన్ని ఉన్నాయి. లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, పితరుల ఆచారాలు ఉన్నాయి, పితరుల పద్ధతులు ఉన్నాయి. దేవుని ప్రజలారా చూడండి, లోకంలో కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఆ పద్ధతులను అనుసరించకూడదు, ఆ మర్యాద మీరు అనుసరించకూడదు. ఎందుకంటే ఇదిగో మీరు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. మీరు దేవుడు తన స్వరక్తము చేత మిమ్మల్ని కొన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి, ఆఖరి రక్తపు బొట్టును సిలువలో కార్చి, తన విలువైన రక్తము చేత, తన పరిశుద్ధమైన రక్తము చేత ఇదిగో మనల్ని అందరినీ కడిగి ఆయన రక్తంతో కొన్న బిడ్డలం మనం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు పత్రికలో రాస్తూ అంటారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎలా కొనబడ్డారు చెప్పండి? దేవుడు మనకు విలువ చెల్లించాడు. ఉచితంగా వచ్చిన వస్తువుకి దేవుని ప్రజలారా ఎక్కువ విలువ ఉంటుందా, లేకపోతే విలువ పెట్టి కొన్నదానికి ఎక్కువ విలువ ఉంటుందా? అంటే ఖరీదు పెట్టి కొన్నదానికి ఎక్కువగా దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. చూడండి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామండి, అది ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు దాన్ని. అదే 1000 రూపాయల వస్తువు మీకు ఊరికనే వచ్చేసింది, ఉచితంగా వచ్చేసింది, ఏం చేస్తారు మీరు? దాని మీద అంత శ్రద్ధ ఉండదు. దేవుని ప్రజలారా, మన దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఇదిగో మీరు అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నా దేవుని ప్రజలారా, మిమ్మల్ని గూర్చి నా దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన
మిమ్మల్ని గూర్చి నా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా, అయ్యో నా ప్రజలు నేను రక్తంతో కడిగాను, వారిని రక్తంతో కొన్నాను, అయ్యో వారు నా వైపు చూడట్లేదు ఏమిటి, వారు నా దగ్గర గడపలేకపోతున్నారు ఏమిటి, అయ్యో నా వైపు వారు చూడట్లేదు, నా మార్గంలో వారు నడవట్లేదు ఏమిటి అని చెప్పి ఆయన చాలా బాధపడిపోతున్నాడు. నా దేవుని ప్రజలారా, దేవుని మనసుని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ప్రేమతో ప్రకటిస్తున్నాను, మీరు ఈలోక మర్యాదలు, ఈలోక పద్ధతులు అనుసరించకూడదు. ఆమేన్. మరి ఏం చేయాలి పాస్టర్ గారు, మరి ఏం చేయాలయ్యా, మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని చెప్పి ఒకవేళ మీరు అడగగలిగితే, నా దేవుడు చెప్తున్నాడు, దేవునికి ఒక పద్ధతి ఉంది. ఆమేన్, స్తోత్రం చెబుదామా. దేవునికి ఒక పద్ధతి ఉందండి, దేవునికి ఒక క్రమం ఉంది, నా దేవునికి ఒక మర్యాద ఉంది. దేవుని మర్యాద అది, దేవుని పద్ధతి అది. హల్లెలూయా. చూడండి, దేవుని పద్ధతి ఏంటి చెప్పనండి. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినము దేవునికి అది విశ్రాంతి దినము, లేకపోతే పరిశుద్ధ దినము. దేవుని ప్రజరా, చూడండి, ఒక పద్ధతి. దేవుని పద్ధతి వేరు, దేవుని క్రమం వేరు. దేవుని పద్ధతిలో కనుక మనం రాగలిగితేనండి, నా దేవుని ప్రజరా, మీరు అనుకున్నట్టు మీ జీవితాలు ఉండవు. నా దేవుడు ఉన్నతముగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడనంటే దేవుని పద్ధతిలోనికి, దేవుని యొక్క క్రమంలోనికి మనం వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. షోమ్రోన్ అనే ఒక పట్టణం ఉందండి. షోమ్రోన్ అనే ఒక పట్టణం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ పట్టణంలో వాళ్ళకి అస్సలు భయం లేదండి, అస్సలు భయం లేదు వాళ్ళకి. విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు అంటే లెక్క లేదండి వాళ్ళకి. అసలు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవునికి మనము భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో, ఆ దేవుడికి కోపం వస్తే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందేమో అని భయం లేదండి వాళ్ళకి. చూడండి, లాస్ ఏంజల్స్ అనే, అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఒక చిన్న పట్టణం, ఒక చిన్న ప్రాంతం లాస్ ఏంజల్స్ అమెరికాలో. దేవుని ప్రజారా, ఒకరోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న, ఒక పెద్ద సభ అన్నమాట. సినిమా హీరోయిన్స్, బాలీవుడ్స్, హాలీవుడ్స్, టాలీవుడ్ వీళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఆడియన్స్ని అడుగుతూ ఉన్నారు, అబ్బాయి ఇదిగో ఈ హీరోకి ఎన్ని మార్కులు అంటే ఆ హీరోకి 80 మార్కులు, అలాగే మరొక హీరోయిన్కి ఎన్ని మార్కులు అంటే ఆ హీరోకి 60 మార్కులు, మరొకరికి ఎన్ని మార్కులు అంటే ఒక్కొక్కరికి కొన్ని మార్కులు వేస్తూ ఉన్నారు. అంటే అంత మెజారిటీ మేము వాళ్ళ వైపున ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి మీ పేరెంట్స్కి అంతంటే, మా పేరెంట్స్కి 10 వేసారు. పేరెంట్స్కి ఎంత అంటే, ఆ హీరోయిన్స్కి అయితే, హీరోయిన్లకి ఎంత చెప్పండి, హీరోలకేమో ఎక్కువ 60, 70, 80, పేరెంట్స్కేమో కని పెంచి పెద్ద చేసి, దేవుని ప్రజారా, ఎంతో గొప్పవారుగా చేసే తల్లిదండ్రులకేమో 10 మార్కులు అంట. సరే, అక్కడ తాగారు. మరి దేవునికి ఎన్ని మార్కులు అని చెప్పి అడిగితే దేవునికి 0 అన్నారు. దేవునికి ఎన్నండి? 0. అంటే దేవునికి 1 మార్కు కూడా వేయలేదు. అంటే వాళ్ళకి దేవుని భయం అస్సలు లేదనమాట. అంటే దేవుడు మాకు అక్కర్లేదు, ఇదంతా మా శక్తి, మా బలము అని చెప్పి వాళ్ళు కొనసాగిపోతున్నారు. సరిగ్గా అలా జరిగిన కొద్ది రోజులకే, ఒక వారం రోజులకే ఆ పట్టణంలో ఒక అగ్ని రగిలి ఇంచుమించు పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసింది. లాస్ ఏంజల్స్ పట్టణం మొత్తం కాలిబూడిదైపోయింది. చాలామంది ప్రజలు చనిపోయారు. కార్లు, వాహనాలు, వస్తువులు అన్నీ కాలి బూడిదైపోయినాయి. దేవుని ప్రజలారా, దేవుని భయము ఏ ప్రాంతంలో ఉండదో ఆ ప్రాంతం అగ్ని చేత దహించబడుతుంది. సొదొమ గొమొర అనే ఒక ప్రాంతం అలాగే జీవించారు బైబిల్ గ్రంథంలో. సొదొమ గొమొర అనే ప్రాంతంలో దేవుని ప్రజల చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అస్సలు భయం లేదు వాళ్ళకి. విచ్చలవిడిగా జీవించారు. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటే అగ్ని గంధకముల చేత నా దేవుడు సొదొమ గొమొరలని కాల్చివేశాడు. అదే సాదృశ్యం మనం చూశారండి అమెరికాలో జరిగిన సంఘటన. అగ్ని రగిలింది. నా దేవుని ప్రజలారని నేను ఏమంటానంటే, దేవుని భయము మనకి చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం లేమండి. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే దేవుని ప్రజలారా, ఒక్క క్షణమైన ఈ భూమి మీద మనము మనుగడ కొనసాగించడం అది మన తరము కానే కాదు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ భూమి మీద మన మనుగడ కొనసాగాలి. ఇదిగో మన జీవితము నిండు 100 ఏళ్ళు
కలకాలము వర్ధిల్లాలి, దీవించబడాలనంటే ఒకటేనండి, దేవుని భయం కావాలి. ఆమేన్. దేవుని సహాయం నీకు కావాలి, దేవుని సహాయం మనకు కావాలి, దేవుని కృప, దేవుని సన్నిధి మనతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, జరిగిన సంఘటన ఏంటంటే, సోమర్ అనే ప్రాంతంలో భయం లేకపోతే అక్కడ అస్సలు భయం లేదు. సోమర్ అనే మీకు చూపిస్తాను వాక్యాన్ని. సోమర్ అనే పట్టణంలో భయం లేకపోతే జరిగింది ఏంటంటే, దేవుడు అక్కడికి సింహాలను పంపించాడు. అమ్మ అందరం వింటున్నారా? ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సోమర్ అనే పట్టణంలో బైబిల్ గ్రంథంలో రాయబడిన చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. నా సొంత మాటలు కాదు, పిట్ట కథలు కాదు అవి. దేవుని భయం లేని ఆ సోమర్ అనే పట్టణం మీదకి దేవుడు సింహాలు పంపిస్తే, ఆ సింహాలు దొరికినట్టు కొరికి చంపేస్తున్నాయి. అప్పుడు ప్రజలందరూ భయపడిపోయి, అమ్మో సింహాలు వచ్చేసి మన ప్రాంతం మీదకి మనం తినేస్తున్నాయి, ఇదిగో మన జనాభా మాత్రం నశించిపోతానని చెప్పి అందులో కొంతమంది పరుగు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అయ్యా రాజుగారు, మన ప్రాంతంలోకి సింహాలు వచ్చేసినాయి, సింహాలు ప్రజలను తినేస్తూ ఉన్నాయి, సింహాలు ప్రజల్ని ఇదిగో పిల్లల్ని తినేస్తూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నాయి, అయ్యా రాజుగారు ఏదో ఒకటి చెయ్యండి అయ్యా అని రాజుగారికి ఒక మనవి చేశారు. ఆ రాజుగారికి, సోమర్ పట్టణం పరిపాలిస్తున్న రాజుగారికి. అప్పుడు రాజుగారు బాగా ఆలోచన చేసి, దేవుని ప్రజలారా, నేను చదివితే భలే వింతగా నాకు అనిపించింది. అసలు వాస్తవానికి ఆ రాజుగారు ఏం చేయాలంటే, అబ్బాయి ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయండి, వాళ్ళు బోన్లు తీసుకొస్తారు, సింహాలను పట్టుకుని మరలా సింహాలను అడవులో విడిచిపెట్టేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అని చెప్పి రాజుగారు ఫారెస్ట్ ఆఫీసర్ని పిలిపించాలి. కానీ రాజుగారు భలే వింతైన పని చేశాడు. ఏంటంటే, అబ్బాయి దేవుని భయం లేదు గనుక, అందరు వింటున్నారా, ఆ పట్టణంలో దేవుని భయం లేదు గనుక ఇదిగో ఒక యాజకుడు అక్కడ పంపించండి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు అక్కడ పంపించండి. ఎందుకయ్యా సేవకుడు ఏం చేస్తాడు? సింహాలు చంపుతాడా? సేవకులు ఎందుకయ్యా అని చెప్పి వీళ్ళడుతున్నారు. అబ్బాయి నేను చెప్పింది చేయండి, మీరు సేవకుని, ఒక యాజకుడిని అక్కడ పంపిస్తే ఆ సేవకుడు అక్కడ కాపురం ఉండి అతడు దేవుని పద్ధతి వారికి తెలియజేస్తాడు, దేవుని మర్యాద వారికి తెలియజేస్తాడు. అప్పుడు దేవుని పద్ధతిలోనికి వాళ్ళందరూ వస్తే సింహాల వారికి ఏ హాని చేయవని చెప్పాడు. స్తోత్రం చెబుదామా? చదువుదాం ఒకసారి, ఒకసారి అందరూ. రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 26వ వాక్యం. రాజుల రెండవ గ్రంథం 17:26వ వాక్యం. అమ్మా, షోమ్రోను పట్టణంలో ఆ దేశపు దేవుని మర్యాద తెలియట్లేదు కనుక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారు చంపుచున్నావని రాజుతో మనవి చేయగా, రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను ఆజ్ఞాపించాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేను ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏమిట్రా బాబు, ఈ రాజుగారు సింహాలు తినేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఫారెస్ట్ ఆఫీసర్ని పిలిపించి సింహాలను పట్టుకుని బోన్లో పట్టుకుని సింహాలను అడవిలో వదిలిపెట్టాలి. కానీ దేవుని మర్యాదకి దీనికి ఏమిటి అర్థం అని చెప్పి నేను చాలా రాత్రంతా తలకొట్టేసుకున్నాను. దేవుని ప్రజలారా, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ తర్వాత ఒక యాజకుడు వచ్చాడు, దేవుని మర్యాద, దేవుని పద్ధతి వారికి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళందరూ భయభక్తులు కలిగి దేవుని పద్ధతుల్లో, దేవుని యొక్క క్రమంలో నడవడం మొదలుపెట్టారు. అప్పుడు సింహాలు వారికి ఏ హాని చేయకుండా వాటంతా అవే తొలగిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని మహిమపరచుదాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దాని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటనంటే, దాని యొక్క భావం ఏమిటనంటే, ఈ లోకంలో గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఎవరిని మృంగుదామా అని, ఏ కుటుంబాన్ని పాడు చేయాలా అని, ఏ బిడ్డని దేవుని ప్రజలారా వాడు అగ్నిలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోవాలని అపవాది
గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ఎలాగా? సింహము వలె. ఆడు సింహం కానే కాదు. అర్థమవుతుందా? ఆడు సింహము కానే కాదు. దేవుని పై సింహము వలె. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవుని పద్ధతులు నడిచే వాళ్ళ జోలికి ఆడు రాలేడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? సింహము వలె తిరుగుతూ ఉన్నాడు కదా, గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు వాడు. రాయబడిన మాట అది, బైబిల్లో రాయబడిన మాట. అపవాది ఎవరిని మృంగుదామా అని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎవరైతే దేవుని పద్ధతులు నడుస్తారో, దేవుని క్రమాన్ని అనుసరిస్తారో, వారి జోలికి పొరపాటున కూడా రాలేడు వాడు. మరి ఎవరి జోలికి వస్తాడు? దేవుని పద్ధతి తెలియని వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళ జోలికి వచ్చి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, దేవుని ప్రజల వాడు ఇక ఏమి చేయాలనుకుంటే వాడు చేస్తాడు విచ్చలవిడిగా. కనుక నా దేవుని ప్రజల వాక్యం సెలవేస్తోంది. అపోస్తలుడైన పౌలు ఆ సంగతులన్నీ గ్రహించి, ఆ సంగతులన్నీ ఆలోచించి చెప్తున్నాడు సంఘానికి, అబ్బాయి దేవుని సంఘమా, ఇదిగో మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఇదిగో ఉత్తమమైనది ఒకటి ఉంది, అనుకూలమైనది ఒకటి ఉంది, సంపూర్ణమైనది ఒకటి ఉంది. ఇదిగో దేవుని చిత్తం మీద మీరు పరీక్షించాలి. దేవుని చిత్తం ఏమిటో మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని పద్ధతి ఏమిటో, దేవుని క్రమం ఏమిటో, దేవుని మర్యాద ఏమిటో మీకు తెలియాలి. ఆ విధంగా మీరు నడుచుకున్నప్పుడు అపవాది మీ జోలికి రాలేడు. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ప్రజలు అందుకనే దానియేలుని సింహబోన్లు వేసినప్పుడు సింహాలు ఏమైనా చేసినాయా? సింహాలు ఏమైనా చేసినాయా? ఎందుకు చేయలేదు? దేవుని పద్ధతి తెలిసినవాడు దానియేలు. హల్లెలూయా. దేవుని క్రమం తెలిసినవాడు. దానియేలు గురించి రాయబడిన మాట ఏమిటంటే, అనుదినము ముమ్మారు మోకాల్లోని తన దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసే వాళ్ళకి జోలికి సాతానుగాడు ఎందుకు వస్తాడు? హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళ జోలికి సాతానుగాడు ఎందుకు వస్తాడు చెప్పాలి. హల్లెలూయా. గనుక నా దేవుని ప్రజలారా, ప్రార్థన ధూపాన్ని నీ ఇంటిలో నువ్వు వేయగలిగితే, ఇదిగో నీ ఇంటిలో స్తుతి ధూపాన్ని వేయగలిగితే, దేవుని ప్రజలారా, మీ ఇంటిలో, మీ గృహాలో, మీ హృదయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్తుతి ఉంటే సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ విషయాలన్నీ గమనించి ఆలోచించి రాస్తున్నాడు. అబ్బాయి, మనం పోరాడేది మనుషులతో కాదు నాయనా. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది ఎవరితో చెప్పండి? అది ఆకాశ మండలంలో తిరుగుతున్న చెప్పండి, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. కనుక దేవుని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు దేవుని పద్ధతిలోనికి వస్తారో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటుంది, దేవుని యొక్క ప్రసన్నత మీతో ఉంటుంది. నా దేవుడు మీతో కూడా ఉండి ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఈ లోక పద్ధతులు దేవుని ప్రజలా, మనం ప్రయాణం చేస్తే మనకు ఒకరు ఎదురు రావాలి. ఇంటి ముందు పెద్ద గుమ్మడికాయ కట్టాలి. ఇల్లు కట్టుకుంటే చాలు నవధాన్యాలు అందులో పోయాలి. దేవుని ప్రజరా, ఇల్లు ప్రారంభిస్తే చాలు, ఓపెన్ చేస్తే చాలు, వెంటనే పాలు పొంగించాలా వద్దా? దేవుని ప్రజరా, పాలు పొంగించిందండి. ఇల్లు కట్టేటప్పుడు పాలు పొంగించింది. ఆ పాలు పొంగిస్తే ఆ పాలన్నీ పొంగి పైకి వచ్చేసరికి పొయ్యి ఆరిపోయింది. దేవుని ప్రజరా చూడండి, చేతులారా మనమే ఆర్పేసుకుంటున్నాం. మన చేతులతో ఆర్పేసుకుంటున్నాం. మన దేవుడేమో దీపాన్ని వెలిగించి పెడితే, చెప్పండి, మన దేవుడు దీపాన్ని వెలిగించి పెడితే మనమే చేతులారా ఏం చేస్తాం చెప్పండి అవన్నీ. నేను అంటానండి, పాలు పొంగించాల్సి వస్తే, బాగా వినండి, అది ఈ లోక పద్ధతి, అది మీరు వినాలి. పాలు పొంగించాల్సి వస్తే ఆ ఓపెనింగ్ చేసే రోజు ఏముంది, రోజు పొంగించవచ్చు కదా. ఎక్కడి నుంచి వస్తాయండి పాలు? పాటర్ గారు, ఎక్కడి నుంచి వస్తాయి పాలు? లీటర్ ఎంతో తెలుసా? 70 రూపాయలు. అమ్మా, లీటర్ ఎంత? 60 రూపాయలు, 70 రూపాయలు.
రూపాయల పాలు రోజు పొంగెత్తారండి, ఒకసారి పొంగెత్తారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించాలి, అది ఎవరో కల్పించారు, మానవులు కల్పించిన పద్ధతులు అవి. చూడండి, పిల్లి ఎదురొస్తే ప్రయాణాలు మానేయడం, లేకపోతే పిల్లలు లేని ఒక స్త్రీ ఎదురొస్తే ప్రయాణాలు మానేయడం, అవన్నీ ఈ లోకంలో ఎవరో కల్పించారు. దయచేసి మీరు ఆ పద్ధతులన్నీ ప్రక్కన పెట్టి దేవుని పద్ధతులోనికి మీరు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది, దేవుని మర్యాద ఒకటి ఉంది. కనుక దేవుని ప్రజారా మీరు దేవుని పద్ధతులకు రావాలి. ఈ లోక పద్ధతులన్నీ పక్కన పెట్టాలి. ఈ లోక పద్ధతులు మనుషులు కల్పించారు, పితరుల ఆచారాలు అవి, పితరుల ఆచారాలు అవి మనుషులు కల్పించారండి. మనుషులు కల్పించిన పద్ధతులకు మీరు పోకూడదు. ఒకవేళ మీరు వాటిని అనుసరించినట్లయితే దయచేసి వాటిని విడిచిపెడితే మీకు దీవెన రాబోతూ ఉంది. నా దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఎదుగు ఆయన వాకిట నిలిచి ఉన్న దేవుడు. ఆయన నీ ఇంటి ద్వారము దగ్గర నిలిచి ఉన్న దేవుడు అండి. ఆయన ఇదిగో పద్ధతులన్నీ విడిచిపెట్టి మానవులు కల్పించిన పద్ధతులు, ఈ లోక పద్ధతులు మీరు విడిచిపెట్టగలిగితే, నా దేవుని పద్ధతులకు మీరు రాగలిగితే, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోక పద్ధతులన్నీ మానేయండి. దేవునికి ఒక పద్ధతి ఉందండి, స్తుతించడం. అది దేవుని పద్ధతి. మన దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటి తెలుసా అండి? కష్టం వచ్చినప్పుడు కూడా స్తుతించమంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు కూడా స్తుతించమంటున్నాడు. మీకు వ్యాధి వచ్చిందా, బాధ వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, అప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించగలిగితే, హల్లెలూయా. కొంచెం కష్టమే. బలహీనతగా ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, దేవుని ప్రజల కష్టంలో మనం దేవుని స్తుతించడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అటువంటి సమయంలో కూడా నువ్వు దేవుని స్తుతించగలిగితే నువ్వు మార్కులు కొట్టేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, యోబు భక్తులకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదండి. అది భూమి మీద ఎవరికి అంత కష్టం రాలేదు, ఇక ముందు కూడా రాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యోబు భక్తులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, సమస్తము పోయినా సరే, సమస్తము కోల్పోయినా సరే, అతను అంటున్న మాట, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకున్నాడు. ఎన్ని రోజులు తెలుసండి? చాలా దినాలు. ఒక్కరోజు కాదు, చాలా దినాలు స్తుతిస్తూ ఉంటే సాతాను గాడికి ఇంకేమి చేయలేక, ఇక ఆడు ఏమి చేయలేక, ఓరు నాయనో వీడు స్తుతించే భక్తుడిలాగా ఉన్నాడు, వీడు స్తుతించే వాళ్ళ జోలికి నాకేం పనిరా అని చెప్పాడు, తోక ముడిచినాడు, వెళ్ళిపోయాడు. నా దేవుని ప్రజల తర్వాత దేవుడు యోబుని 2 అంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పద్ధతి అండి అది, దేవుని పద్ధతి అది. ఇదిగో ఆదివారం విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, దేవుడు దీన్ని ప్రతిష్ఠించాడు, నిర్ణయించాడు. కనుక ఆయన సన్నిధిలో గడపడం దేవుని పద్ధతి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? ఇక చూడండి, దేవుడు తన ప్రజలకి ఆహారం పెట్టేటప్పుడు మీరు గమనించండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆహారం పంచిపెట్టేటప్పుడు ఏం చేశాడు తెలుసండి? అది బఫే సిస్టమ్ పెట్టలేదండి ఆయన. స్తోత్రం చెప్పండి. ఆ బఫే సిస్టమ్ వీళ్ళు కల్పించారు బఫే పద్ధతి. దేవుని ప్రజల అందరినీ వరుసగా కూర్చోబెట్టి, పంక్తులుగా కూర్చోబెట్టి దేవుని ప్రజల క్రమముగా వడ్డించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, దేవుడు తన వాక్యాన్ని బోధించేటప్పుడు ఇదిగో చూసారా, అందరం కూర్చున్నాం, చక్కగా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. ఈ విధంగా దేవుడు ఆహారాన్ని మీకు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని చోట్ల జరిగే సంఘటన ఏంటంటే, దేవుని ప్రజల తొక్కిసలాట్లో వేలాది మంది భక్తులు చనిపోతూ ఉన్నారు. అవునా కాదండి? దేవుడి దగ్గరికే వెళ్ళారు, వాళ్ళందరూ దేవుడి దగ్గరికే వెళ్ళారండి. తొక్కిసలాట్లో ఎందుకు తొక్కిసలాట్లో దేవుని ప్రజల ఇదిగో నిన్న జరిగిన సంఘటన, ఢిల్లీలో కుంభమేళా ఒకటి జరుగుతూ ఉంటే వార్తల్లో విన్నాం. కుంభమేళా అక్కడికి వెళ్ళడానికి భక్తులు పోటెత్తారటండి. అంటే విస్తారమైన జనం ఢిల్లీ స్టేషన్లో ఉంటే, ఈ లోపల ఆ ట్రైను రద్దు అయిపోయింది, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే చాలు, దేవుడు ఇంకా అందరూ పరుగున వేరే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేసి ఆ క్రమంలో తొక్కిసలాట్లో ఇంచుమించు ఒక 20-30 మంది చనిపోయారండి.
తొక్కిసలాటలు. దేవుని ప్రజలరా, దేవుని పద్ధతి వేరు, దేవుని క్రమం వేరు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దేవుడు ఏది చేసినా సరే దానికి ఒక క్రమం ఉందండి. క్రమం ఉంది. దేవునికి ఒక పద్ధతి ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని పద్ధతులకు మీరు అందరూ రావాలని రాత్రి ప్రభు నాతో చెప్పిన మాట మీతో చెప్తున్నాను. దేవుని పద్ధతి మనకు తెలియలేదనుకోండి, దేవుని ఎలా ఆరాధించాలో తెలియట్లేదు అనుకోండి, దేవుని ఎలా స్తుతించాలో తెలియట్లేదు, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, దేవుని సన్నిధికి ఎలా రావాలో తెలియట్లేదు. దేవుని ప్రజలు అవన్నీ తెలియకుండా, నా దేవుని పద్ధతులకు నువ్వు రాకుండా దీవెన పొందలేవు. అది నా బాధ. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరు దేవుని పద్ధతిలోనికి అందరూ వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులైతే బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పద్ధతిలోనికి రండి, దేవుని క్రమంలోనికి రండి. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా దేవుని ప్రజారా, షోమ్రోను పట్టణంలో ఎప్పుడైతే వాళ్ళందరూ దేవుని భయంలోనికి, దేవుని క్రమంలోనికి, దేవుని పద్ధతిలోనికి వచ్చారో సింహాలు వాళ్ళని ఏ హాని చేయలేదు. కనుక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఎదుగో దేవునికి అనుకూలమైన సంపూర్ణ దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా మీరు మనసు మార్చుకుని రూపాంతరం చెందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజరా, దేవుణ్ణి అనుసరిస్తే, ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని పద్ధతిని అనుసరిస్తే, లేకపోతే మన దేవుని అనుసరిస్తే మనకి కలిగే ఆశీర్వాదాలు 1, 2, 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన మొదటి పుస్తకము చూడండి ఒకసారి. సమూయేలు రాసిన మొదటి పుస్తకము 12వ అధ్యాయము 14వ వాక్యం చూడండి ఒకసారి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా మీరు మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించినలా మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటేనండి, అమ్మ వింటున్నారా పిల్లలు? కొంచెం నిశ్శబ్దం ఉన్నాయి. ఆ పిల్లలు యెహోవాను మీరు అనుసరిస్తే మీకు క్షేమం కలుగుతుందండి. ఎవరిని అనుసరించాలండి మనము? యెహోవాను, అంటే దేవుని పద్ధతిని. యెహోవాను మనం అనుసరించినట్లయితే మనకి క్షేమము కలుగుతుంది. దేవుని ప్రజారా, మీరు ఆయన భయభక్తులు కంటే మాట విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను మీరు గైకొంటూ ఆయన మీరు అనుసరించినట్లయితే మీకు క్షేమము కలుగుతుంది. లోకంలో ఎక్కడ క్షేమం లేదండి, లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, లోకంలో ఎక్కడ సంతోషం లేదు. ప్రజలు భ్రమపడుతున్నారు, ప్రజలు అనుకుంటున్నారు క్షేమం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉందని అనుకుంటున్నారు. ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. నా దేవుని ప్రజలు ఎక్కడ తిరిగినా, ఎందెందో వెతికినా సమాధానము కానీ నెమ్మది కానీ దేవుని ప్రజల లోకంలో ఎక్కడ నీకు దొరకదు. హల్లెలూయా. నెమ్మది అయినా, సమాధానమైన, దీవెనైన, ఆశీర్వాదమైన నా దేవుని ప్రజలారా, నా దేవుని ద్వారానే నీకు దొరుకుతుంది. హల్లెలూయా. నా దేవుని ద్వారానే నీకు క్షేమము కలగబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మన దేవుడు మనకి క్షేమాన్ని కలగజేసే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన క్షేమమును కలగజేసే దేవుడు. ఎప్పుడు క్షేమము కలుగుతుందంటే, ఇదిగో మీరు ఆయనను అనుసరించి నడిచినప్పుడు. ఎవరిని అనుసరించాలంటే మనము ఆయన అనుసరించాలి. మన దేవుడు మనకు ముందు వెళ్ళిన మార్గములో, ఆయన మనకు చూపించిన మార్గములో, ఇదిగో దేవుని పద్ధతులు మనం నడిచినప్పుడు నా దేవుని ప్రజలారా మీకు క్షేమము మీరు క్షేమంగా ఉంటారు. అందుకే దావీదు భక్తుడు అంటారు కదా, నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే, క్షేమము కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన అనుసరించి నడిచిన ఎడల దేవుని ప్రజ మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఇదిగో ఆయనతో మనం సహవాసము చేస్తే, ఆయన నమ్మదగిన దేవుడు అండి, నీతిమంతుడైన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడంటే తన చిత్తానుసారముగా మన ప్రతి పాపములు, ప్రతి దోషములు కడిగి శుద్ధి చేసి, తన విలువైన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని పద్ధతిలో, దేవుని క్రమంలో మనం నడిచినప్పుడు, నా దేవుని మీరు అనుసరించినప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. దైవ సేవకులు
దేవుని ప్రజారా, యేసుదాస్ పాస్టర్ గారు ఒక మాట చెప్తుంటే విన్నాను, నాకే చాలా హృదయాన్ని తాకింది. ఆ సాక్ష్యం ఏమిటంటే, ఒక యవన బిడ్డకి 2 కిడ్నీలు పాడైపోయినట్టండి. 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. చూడండి, దేవుని ప్రజల 2 కిడ్నీలు పాడైపోతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు, చాలా దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ చెప్పిన మాట ఏమిటంటే, ఆ రిపోర్ట్స్ అన్ని స్కానింగ్లు తీసి 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి అమ్మ, ఇక ఆ బిడ్డ బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పారు, డాక్టర్స్ చెప్పారు. దేవుని ప్రజారా, ఆ తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే, ఇక బిడ్డ చనిపోద్దనే ఆ భయముతో, ఆ వేదనతోటి దేవుని రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారని చెప్పి దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుని ప్రజారా, దేవునికి మొర్రపెడుతున్నారు. రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారా, రక్షించే దేవుడు ఎవరు, మా బిడ్డను కాపాడే దేవుడు ఎవరు ఉన్నారా అని చెప్పి దేవునికి మొర్రపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒకరోజు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటేనండి, దేవుని ప్రజారా, కిటికీలో నుంచి ఒక తెల్లని హస్తము ఆ బిడ్డ కనపడదట. కిటికీలో నుంచి తెల్లని హస్తం కనపడితే ఆ హస్తములో ఇడ్లీలంత సైజులో 2 కిడ్నీలు కనపడ్డాయట. దేవుని యొక్క హస్తములో ఇడ్లీ అంత సైజు 2 కిడ్నీలు కనపడితే అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ బిడ్డ కిటికీ వైపు చూసింది. సడన్గా ఆమె కళ్ళు తెరిచి చూసరికి ఒక తెల్లని వెలుగులో, ఒక హస్తములో అవి చూసేసరికి ఆ బిడ్డకి తెలియదు కదండి, ఏదో భూతం అనుకుంది, దయ్యం అనుకుంది. పెద్ద కేకేసి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిందట. పెద్ద కేకేసి వెంటనే కోమాలోకి వెళ్ళిపోతే దేవుని ప్రజల వాళ్ళ తల్లిదండ్రులు ఆమె తట్టు లేపితే, అమ్మ ఏమైంది తట్టు స్పృహ లేదు, కోమాలోకి వెళ్ళిపోయింది. దేవుని ప్రజల తర్వాత ఏమైందని చెప్పి వాళ్ళు మరలా హాస్పిటల్ తీసుకుని వెళ్తే, హాస్పిటల్లో దేవుని ప్రజల డాక్టర్స్ అన్నీ చెకప్ చేశారు, అన్నీ చూశారు. అన్నీ చూసి మరలా అవన్నీ మరలా చెకప్లు మరలా మొదటి నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చారు. బ్లడ్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టు, మరలా స్కానింగ్ అవన్నీ తీస్తేనండి జరిగిన సంగతి ఏంటంటే, డాక్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అబ్బాయి మీ పాపకి 2 కొత్త కిడ్నీలు అమర్చారని చెప్పాడట. దేవుని ప్రజలు 2 కొత్త కిడ్నీలు అమర్చారని చెప్పేసరికి మీరు వినండి, నేను ఆశ్చర్యపోయిన సంగతి, దేవుని ప్రజల 2 కొత్త కిడ్నీలు అమర్చారని చెప్తే ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపడిన, వాళ్ళకి అర్థం కావట్లేదంట. ఏమిటి ఏమిటి ఆశ్చర్యం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఆ రోజు సాయంత్రం గడిచేసరికి ఆ బిడ్డ స్పృహలోకి వచ్చింది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ బిడ్డ చెప్పిన తర్వాత కానీ తల్లిదండ్రులకి అర్థం కాలేదు. నాకు ఒక హస్తం కనపడ్డాది, హస్తంలో ఇడ్లీ అంత సైజులో కిడ్నీలు కనపడ్డాయి అని చెప్పిన తర్వాత కానీ తల్లిదండ్రులకు అర్థం కాలేదు, డాక్టర్స్కి అర్థం కాలేదు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, నా దేవుడు ఎవరో తెలుసండి, క్రొత్త సృష్టిని ప్రారంభించగలిగిన దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదామా. హల్లెలూయా. అవయవ నిర్మాణకుడు అండి ఆయన. హల్లెలూయా. దేవుని తల్లి గర్భంలో పిండముగా రూపింప చేసిన దేవుడు మన దేవుడు. ఆ సాక్ష్యాన్ని విన్న నా హృదయం ఎంతో, నా దేవుని ప్రజల ఆనందించి సంతోషించింది. ఎంత గొప్ప దేవుడు ఆయన అవయవ నిర్మాణకుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన పద్ధతిలోనికి వస్తే నా దేవునిపై మీకు క్షేమం కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది. ఆయన పద్ధతిలోనికి వస్తే మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా అన్య ఆచారాలు, ఇంకా పితరుల ఆచారాలు, ఇంకా మానవులు కల్పించిన పద్ధతుల్లోనే ఉంటాయి. ఆ గుమ్మడికాయ పెట్టుకో, ఎవరు వద్దంటారు? ఇంకా ప్రయాణాలు చేసినప్పుడు ఎదురు రావాలంటే వెళ్ళు, నీకు అది క్షేమం అనుకుంటా వెళ్ళు. దేవుని ప్రజలు ఇంకా ఆ పద్ధతులు మేము కొనసాగుతాము, ఇంకా అవే మేము అనుసరిస్తామంటే అనుసరించండి. ఏమంటాం చెప్పండి, ఎవరిని ఏమంటాం? ఎవరి ఇష్టం వాళ్ళది. నా దేవుని ప్రజరా, నా దేవుని పద్ధతిలోకి మీరు రాగలిగితే వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఆయన. దేవుని పద్ధతిలోనికి, దేవుని క్రమంలోకి మీరు రాగలిగితే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులతో గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. నా దేవుని ప్రజల దేవుని పద్ధతి ఉంది, దేవుని క్రమం ఒకటి ఉంది. నేను ఆచారాలను అనుసరిస్తాను, దేవుని పద్ధతిలో కూడా నడుస్తానంటే అది సాధ్యమయ్యే పని కాదండి. నాకు అవ్వా కావాలి, బొవ్వా కావాలంటే కుదిరే పని కాదండి.
అందుకే ప్రేమతో మీకు ప్రకటిస్తున్న వాక్యం ఏమిటనంటే, మీరు దేవుని పద్ధతిలోనికి, దేవుని క్రమంలోనికి రాగలిగితే, ఇది ఒక తల్లి ఏం చేసింది తెలుసా అండి? దేవుడు ఎవరో తెలుసుకుంది, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది. దేవుడు దర్శించిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా అండి? ఆ ఫొటోస్ అన్ని ఆ విగ్రహాన్ని, ఆ ఫొటోస్ అన్ని తీసి ఒక సంచిలో మూట కట్టేసి అవన్నీ కాళ్ళలో పడేసేసి, హల్లెలూయా. ఇక అపవిత్రమైనది ఏది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక మానవులు కల్పించిన పద్ధతులు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి దేవుని పద్ధతిలోనికి ఎప్పుడైతే ఆమె రాగలిగిందో, నా దేవుని ప్రజలు ఆ ఇంటిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజలారా, దేవుని పద్ధతిలోనికి మనం వచ్చినప్పుడు, నా దేవుడని యెహోవాను మీరు అనుసరించినప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. ఆమేన్. మీరు క్షేమంగా ఉండబోతున్నారు. నా దేవుడు తన క్షేమాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. నా దేవుని ద్వారా మీకు క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. కృపా క్షేమములే నా దేవుడు మీ వెంట పంపించునుగాక. ఆమేన్. నా దేవుడు కృపగల దేవుడు, నమ్మదగిన దేవుడు అండి ఆయన. దేవుని పద్ధతిలోనికి, దేవుని క్రమంలోనికి మీరు రాగలిగితే నిశ్చయంగా మీరు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము. నీతిని కృపను అనుసరించువాడు జీవమును ఘనతను పొందుకుంటాడు. దేవుని ప్రజలు, మనం దేనిని అనుసరించాలో తెలుసండి? ఈ లోక మర్యాదను కాకుండా, ఒకటి మన దేవుడని యెహోవాను అనుసరించాలి. రెండవది, మన దేవుడని యెహోవా నీతిగల దేవుడు ఆయన. ఎవరు చెప్పండి? ఆయన. మన దేవునిలో నీతి ఉందండి, నీతి ఉంది. ఎవరైతే నీతిని, ఇదిగో కృపగల దేవుణ్ణి అనుసరిస్తారో, నా దేవుని ప్రజలారా, మీరు జీవాన్ని పొందుకుంటారు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. నా దేవుని జీవం మీకు కలుగుతుంది. నా దేవుడు ఎవరో తెలుసా అండి? జీవము కలిగిన దేవుడు ఆయన, జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము మీరు పొందుకోవాలనంటే, ఇదిగో ఆయన నీతి, ఆయన ఘనత, ఆయన అనుగ్రహించే ఘనతను మీరు పొందుకోవాలనంటే, నా దేవుడు నీతిని మీరు అనుసరిస్తూ ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నీతి లేని పనులు చేస్తూ ఉంటారు, నీతి ఉండదు, బ్రతికేస్తూ ఉంటారు. దేవుని ప్రజరా, ఆ బ్రతుకులో ఒక నీతి ఉండదు. నీతి లేని వారిని నా దేవుడు ఆశీర్వదించలేడండి. నా దేవుడు వాళ్ళని దీవించలేడు, వాళ్ళ వైపు చూడలేడండి ఆయన. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఏ నీతి? దేవుని యొక్క నీతి. హల్లెలూయా. దేవుని యొక్క నీతిలోనికి ఎవరైతే వచ్చి అదిగో ఆ నీతిని వెంబడిస్తారో, అప్పుడు మీకు జీవము కలుగుతుంది. ఆమేన్. అప్పుడు మీకు ఘనత కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. లోకంలో ఎవ్వరికి ఇవ్వలేని ఘనత నా దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇదిగో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది, మీరు తలగా ఉంటారు. హల్లెలూయా. ఇదిగో మీరు పైవారుగా ఉంటారు. హల్లెలూయా. అవన్నీ ఎప్పుడు తెలుసా? మీరు నీతిని అనుసరించినప్పుడు. నీతి గల దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి మీరు అనుసరిస్తేనండి, ఇదిగో మీరు ఘనతను పొందుకోండి. చాలామంది ఘనత అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మా, ఇదిగో మిమ్మల్ని పిలిచి, స్టేజీ మీదకి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి సాల్వా కప్పితే ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. చూసే వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుని ఉంటారా? హల్లెలూయా. దేవుని ప్రజరా, అటువంటి ఇదిగో ఘనతను, అంతకంటే శ్రేష్టమైన ఘనత నా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఘనతని ఇస్తాడు నా దేవుడు. ఇదిగో జీవాన్ని ఇస్తాడు. జీవము వేరు, నిర్జీవము వేరండి. నిర్జీవమైనది చచ్చిన స్థితిలో ఉంటుంది, కదలదు, మెదలదు. జీవము కలిగిన దాంట్లో కదలికలు ఉంటాయి. హల్లెలూయా. ఒక ఆమె ఎండు మిరపకాయలు ఎండబెట్టిందండి. వేసవకాలం ఆవకాయ పచ్చడి పడదామని ఎండు మిరపకాయలు, పెద్ద పెద్ద మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఎండబెడితే, దేవుని ప్రజలు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మెట్ట మధ్యాహ్నం 1 గంట ఒక మిరపకాయ ఎగిరెగిరి పడుతుందంట. ఒక మిరపకాయ ఎగురుతూ ఉంది. ఇక చూడండి, ఆ వింత చూడటానికి గ్రామస్తులు అందరూ వచ్చేసారు.
అది వింతే కదండి. మిరపకాయ ఎగురుతూ ఉంది, పడతా ఉంది, ఎగురుతూ ఉంది, పడతా ఉంది. ఇదేంట్రా నాయన, మిరపకాయ ఎగురుతోందంటే అని చెప్పి అందరూ వచ్చేసారు. దాన్ని ముట్టుకోవట్లేదు, భయపడిపోతున్నారు అందులో ఏముందా అని. అంటే అందులో కల దయ్యం వచ్చేసిందేమో. మన వాళ్ళకి భూతాలంటే బాగా భయం కదండి. ఆ దయ్యం వచ్చేసిందేమని ఎవరు భయపడి దాని జోలికి ఎవరట్లేదు. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకుంటే దాంట్లో ఒక పెద్ద ఈగ దూరింది. దాంట్లో ఒక పెద్ద ఈగ దూరింది. ఆ ఈగ దూరడం వలన దానికి ఊపిరాడక అది ఎగురుతూ ఉంటే దానితో పాటు మిరపకాయ కూడా, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని జీవం మనలోనికి వచ్చినప్పుడు మన కదలికలు మారిపోతాయి. హల్లెలూయా. మనం ఎగురుతూ ఉంటే, దేవుని ప్రజలారా, మనము చలిస్తూ ఉంటే, మనము జీవిస్తున్నప్పుడు అనేక మంది మనం చూడడానికి వస్తారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు జీవమును పొందుకోగలిగితే, జీవముతో నింపబడగలిగితే, నా దేవుని ప్రజలారా, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ జీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆ జీవం పొందుకోవాలంటే నీతిగల దేవుణ్ణి అనుసరిస్తూ ఉండాలి. కృపగల దేవుణ్ణి అనుసరిస్తూ వెంబడిస్తూ ఉండాలి. ఆదివారం ఒక్కటే కాదండి బాబోయ్, హల్లెలూయా. భక్తులందరికీ వందనాలండి. ఆదివారం మాత్రమే కాదండి, ప్రతిదినం ఆయన వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రతిదినం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆయన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు, నీతిగల దేవుడు, కృపగల దేవుడు. అందుకే సామెతల గ్రంథం మహాజ్ఞాని అంటాడు, నీతితో కూడింది కొంచెమైనా శ్రేష్టమే. భక్తిహీనులకి విస్తారణ వచ్చుబడి ఉండొచ్చు, కలుగుబడి ఉండొచ్చు. దేవుని ప్రజలు అంటాడు, భక్తిహీనులకి ఉన్న ఆ విస్తారణ దానికంటే నీతితో కూడింది కొంచెమైనా శ్రేష్టమేనండి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మీరు మొదటగా ఆయన అనుసరించండి. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దండి, ఈ లోక పద్ధతులు అనుసరించొద్దు. ఒకవేళ మీరు అనుసరించినట్లయితే ఈరోజే మారు మనసు పొంది రూపాంతరం చెందుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక పద్ధతులన్నీ పక్కన పెట్టి దేవుని పద్ధతుల్లోకి రండి. దేవుని యొక్క మర్యాదను మీరు అనుసరించండి. దేవుని ప్రజలారా, ఇదిగో కృపగల దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుని మీరు అనుసరించగలిగితే మీకు క్షేమము కలుగుతుంది, రెండవది జీవము కలుగుతుంది, మూడవదిగా మీకు ఘనత కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఆశిస్తున్నారు క్షేమము కావాలని? ఎంతమంది ఆశిస్తూ ఉన్నారు? అయ్యా నాకు క్షేమము కావాలి అని ఆశించిన రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవము కావాలన్న స్తోత్రం చెప్పండి ఒకసారి. ఘనత కావాలన్న స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే ఒక్క పని చేయండి, దేవుని పద్ధతులకు మీరు వచ్చేయండి. ఆమేన్. దేవుని పద్ధతులకు వచ్చేసినప్పుడు, దేవుని క్రమంలోనికి, దేవుని మర్యాద మీరు అనుసరించినప్పుడు, నా దేవుడు ఆ 3 దీవెనలే కాదు, ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి. మన సమయాన్ని బట్టి 3 చెప్పాను మీకు. హల్లెలూయా. ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి, అవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పద్ధతులకు మీరు వచ్చేసేయండి, దేవుని క్రమంలోనికి మీరు వచ్చేసేయండి. నా దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేసి చదివించి ప్రార్థన చేస్తాను. అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ఒకసారి చదివి ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వాక్యం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది. అమ్మా తర్వాత హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేన్ని అనుసరించని చెప్పాడు అక్కడ? సమస్తమైన ఆజ్ఞలను. అది మొదటగా నీ దేవుడని యెహోవాను అనుసరించండి. రెండవది కృపగల దేవుని అనుసరించండి, నీతిని అనుసరించండి. మూడవది దేవుని ప్రజల ఆజ్ఞలను అనుసరించండి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారండి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, కొన్ని కట్టడాలు, కొన్ని నిబంధనలు ప్రభు మన కొరకు పెట్టాడు. ఆ నిబంధనలకు మీరు రాగలిగితే, ఆ ఆజ్ఞలు మీరు పాటించగలిగితే, దేవుని ఆజ్ఞలు అంటండి భారమైనవి కావు, చాలా సులువైనవి. దేవుని ఆజ్ఞలు, ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని ప్రజరా, దేవుని ఆజ్ఞలకు మీరు రాగలిగితే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మీకు నీతి కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
నా దేవుని ప్రజలారా, చాలా శ్రేష్టమైన వాక్యం, చాలా విలువైన వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడుతున్న మాటలు ఏమిటనంటే, ఇదిగో మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, దేవుని మర్యాదను, ఈ లోక పద్ధతులు మీరు అనుసరించొద్దు, దేవుని పద్ధతుల్లోకి మీరు రావాలి. నీతిమంతుడైన దేవుని మీరు అనుసరించాలి, కృపగల దేవుడిని మీరు అనుసరించాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఆజ్ఞలను మీరు అనుసరించాలి. దేవుని ప్రజల, దేవుని యొక్క ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ ఇవ్వబడిందండి. చూడండి, మనకి లోకంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏమిటి? మీరు నడిచి వెళ్ళేటప్పుడు కుడివైపున మాత్రమే ట్రాఫిక్ రూల్స్ అనమాట. అంటే ఆజ్ఞ అది. మీరు నడిచేటప్పుడు కుడివైపున మాత్రమే నడవాలి. కుడివైపు నడిచేది ఏంటయ్యా పోలీసు గారు, మేము ఎడవైపు నడుస్తాం అని అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ప్రమాదాలు. దేవుని ప్రజలు అలాగే ఆజ్ఞలు పాటించకపోతే ప్రమాదాలు మనమే కొని తెచ్చుకుంటాం. కనుక నా దేవుని ప్రజలారా, ఆజ్ఞను అనుసరించండి. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని పద్ధతులను అనుసరిస్తూ ఉండండి. దేవుడు మనకి ఏం చెప్పాడు, ఏ క్రమాన్ని పెట్టాడు, ఏ నిబంధన దేవుడు మనకు పెట్టాడు, ఏ పద్ధతిని దేవుడు మనకు నేర్పించాడు, ఆ పద్ధతులను మనం రాగలిగితే దీవించబడతాం. హల్లెలూయా. మనం భక్తి చేసేసి దేవుని ప్రజలారా, ఒకనొక దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా నేను కూడా నీ భక్తుడినేనయ్యా, నేను కూడా ఎంతో భక్తి చేశానయ్యా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా అండి? అక్రమము చేయవాళ్ళారు మీరు ఎవరు నాకు, ఆ మాట మనం అనిపించుకోకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని క్రమములోనికి, దేవుని పద్ధతి మీరు అందరూ వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కొద్ది వాక్యం ప్రభు మన అనేకులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే